ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క సందర్భంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ పునరుత్థానపు దినమందు నా తండ్రి దేవా, ఇప్పటి వరకు మీరు జరిగించినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా. అయా తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. మీ అమూల్యమైనటువంటి స్వరాన్ని వినిపింప చేయమని కోరుకుంటా ఉన్నాం దేవా తండ్రి. అయా తండ్రి, మీ మాట మా బండ హృదయాల్ని బద్దలు కొట్టగలిగినది తండ్రి. మీ మాటలో శక్తి ఉన్నదయ్యా, మీ మాటలో జీవమున్నది తండ్రి దేవా తండ్రి. అయ్యా, మీ మాటలు మాకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నవి తండ్రి. మీ మాటలు మాకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నవి తండ్రి దేవా. అలాంటి మీ మాటలు మీరు మాట్లాడుచు ఉండగా నా తండ్రి దేవా, అయ్యా మా హృదయపు లోతుల్లోనికి వెళ్ళగలిగినట్టు సామర్థ్యాన్ని ప్రసాదించండి దేవా తండ్రి. అయ్యా దేవా, మీకు వందనాలు తండ్రి. ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి మీ మాటలు, అయ్యా ప్రతి ఒక్కరూ తమ హృదయంలో భద్రపరుచుకున్నటకు సహాయం చేయండి దేవా తండ్రి. అయ్యా, మీ మాటల వల్ల మా కుటుంబాలను కట్టుకున్నటకు, మీ మాటల వల్ల మా జీవితాలను కట్టుకున్నటకు సహాయం చేయమని కోరుకుంటూ, అయ్యా మీరు మాత్రమే తండ్రి దేవా తండ్రి మాతో మాట్లాడమని కోరుకుంటూ, సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములు ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేటన వందనాలండి. మరి ఈరోజు కూడా మరి గత దినముల్లో మనం మాట్లాడుకున్నట్లుగా ఒక చక్కటి సందర్భాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుల గురించి రాయబడి ఉండగా, ప్రతి ఒక్క భక్తుని యొక్క జీవితము కూడా మన యొక్క జీవితాలకి ఒక బాటగా, భక్తుని జీవితం మన జీవితాలకి ఒక బాటగా ఉండి మన ముందుకు నడిపిస్తూ ఉంది. వారు ఎందుకు దేవుని దృష్టిలో అంత విలువైనటువంటి ఘనతను పొందారు, దేవుని దృష్టిలో అంత విలువైన వారుగా వారిని దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు అన్న దాన్ని మనం ఆలోచిస్తే, వారి జీవితాల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఎన్నో సందర్భాలు మనకి వారి జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఈ రోజు కూడా ఒక భక్తుని జీవితాన్ని గురించి మనం చూద్దాం. ఆ భక్తుని యొక్క జీవితం మనకు తెలియాలి అంటే ఆ భక్తుని దగ్గరికి మనం వెళ్ళక తప్పదు. ప్రియమైన దేవుని వారలారా, కనుక మొట్టమొదటిగా తిమోతి గారికి రాసినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు కలిపి ఉన్నటువంటి వచనాలను మనం చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నారో పౌలు గారు నేను తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3-4-5 వచనాలను మనం చూడగలిగితే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనిచ్చు, నీ కన్నీళ్లను తలంచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేంబవలు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుణ్ణై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ హవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు సుమారు 14 పత్రికలు రాశారని మనకు తెలిసింది.
ఎన్ని పత్రికలండి? 14 పత్రికలు రాశారు. నిజంగా యేసుక్రీస్తు వారితో తిరిగినటువంటి శిష్యులే ఒక్కొక్క పత్రిక రాస్తే, ఒక్కొక్క సువార్త రాస్తే, ఈయన 14 పత్రికలు రాయడానికి దేవుడు అతనికి కృప చూపాడు. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి పౌలు గారు పత్రికలను రాస్తూ అందులో కొన్ని సంఘాలకు రాసినటువంటి పత్రికలు ఉన్నాయి, అందులో కొన్ని వ్యక్తిగతంగా రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. ఉత్తరాలు అనుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. కొన్ని ఏమో సంఘాలకు రాశారు, కొన్ని పలానా కొలసీలో ఉన్నటువంటి సంఘానికి ఒక ఉత్తరం, పలానా ఎఫెసు పట్టణములో ఉన్న సంఘానికి ఒక ఉత్తరం, కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి 2 ఉత్తరాలు, ఇలా రాస్తూ మనకు కనిపిస్తారు. అయితే ఇందులో వ్యక్తిగతముగా రాసినటువంటి ఉత్తరాలు ఎవరికి అంటే తిమోతి గారికి రాశారు, తీతు గారికి రాశారు, ఫిలోమోను గారికి రాశారు. ప్రియమైన దేవుని వారలారా, విచిత్రం ఏమిటి అంటే తిమోతి గారికి 2 ఉత్తరాలు రాశారు. తిమోతి గారికి ఎన్ని రాశారండి? 2 ఉత్తరాలు రాశారు. అందులో 2వ ఉత్తరంలో ఈ మాటను మనం చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇదిగో నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే పౌలు గారు తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నారండి. తిమోతిని జ్ఞాపకము చేసుకుని ఏమని చెప్తున్నారు అంటే, నీ కన్నీళ్లను తలంచుకుని. ఇంతకీ తిమోతి గారిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే, ఆస్తిపరుడని, లేకపోతే అధికారంలో ఉన్నవాడని, లేకపోతే అందగాడని, ఇలా కాదండి. ఆయన కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నారంట. అంటే తిమోతి గారు కన్నీళ్లను పౌలు గారు జ్ఞాపకము చేసుకుని అంట ఏమంటున్నారు అంటే, సంపూర్ణ నీ కన్నీళ్లను చూసినప్పుడు, లేకపోతే మనకు బాగా అర్థం కావాలి అంటే, నీ కన్నీటి ప్రార్థనను నేను తలంచుకున్నప్పుడు నాకు ఏం కలుగుతుందంటే సంపూర్ణమైనటువంటి ఆనందము నాకు కలుగుతుంది. చూడండి, చిన్నపిల్లలు మనం చూసినప్పుడు మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఇంట్లో ఎవరైతే అలా ప్రార్థన చేయడం చూసారో అదే రీతిగా వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు అనుకోండి, మనకి ఎంత ఆనందం కలుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, అలాగే ఇక్కడ పౌలు గారంట తిమోతి గారి యొక్క కన్నీళ్లను తలంచుకునంట ఆనందము కలిగిందని చెప్పి మరలా ఏమంటున్నారంటే, నీ అందున్నటువంటి నిష్కపటమైనటువంటి విశ్వాసము, కపటము లేని విశ్వాసము నీ అందుంది చూసావా, దానిని బట్టి కూడా నేను ఆనందిస్తున్నాను అని చెప్పి, అయ్యా నీకున్నటువంటి ఈ విశ్వాసము నీది కాదు, మరి ఎవరిది అంటే మొట్టమొదటి నీ హవ్వ, నీ ఇంట్లో ఒక ముసలావిడ ఉంది కదా, ఎవరు ఆమె? హవ్వ. ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు అక్కడ రాయబడి ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఏమంటున్నాడు ఆయన? నీ యొక్క హవ్వ అయినటువంటి లోయి. ఏం పేరంటే ఆ ముసలావిడ పేరు, ఆ వృద్ధురాలి పేరు ఏం పేర్లంట? లోయి. మొట్టమొదటిగా నీ అవ్వ అయినటువంటి, లేకపోతే నీ అమ్మమ్మ అయినటువంటి ఆమె పేరు లోయి. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం నీ తల్లి అయినటువంటి యునేకేలోకి వచ్చింది. నీ యొక్క అమ్మమ్మ ఎవరికి నేర్పించింది అంటే నీ తల్లికి నేర్పించింది విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని. అలా నేర్పించినప్పుడు నీ తల్లి మరలా అది ఎవరికి నేర్పించిందంటే నీకు నేర్పించింది. అంటే నీలో ఉన్నటువంటి నిష్కపటమైనటువంటి భక్తి, నీలో ఉన్నటువంటి ఈ విశ్వాసము, నీలో ఉన్నటువంటి ఈ కన్నీటి ప్రార్థన ఎవరిలో నుండి వచ్చింది? నీ తల్లిలో నుండి వచ్చింది. నీ తల్లిలోకి నీ అవ్వలో నుండి వచ్చింది అని చెప్పి పౌలు గారు చాలా ఆనందపడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, 2 ఉత్తరాలు రాసి ఆయనకున్నటువంటి గుణలక్షణాలను బట్టి ఎంతగానో పౌలు గారు మెచ్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా తిమోతి గారి యొక్క కుటుంబాన్ని గురించి మనకు తెలియాలి అంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం 2 వచనాలు మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1-2 వచనాలని చూద్దాం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. ఆగండి, ఇక్కడ మనం చూడగలిగితే దీనికి ముందు జరిగినటువంటి సందర్భం ఏమిటో మనకు తెలియాలి. పౌలు గారు ఇప్పుడు లుస్త్రాకు, దెర్బేకు వచ్చారని మనం చదువుకున్నాం కదా. ఇది రెండవ ప్రయాణం. అంటే పౌలు గారు ఇంతకు మునుపు కూడా ప్రాంతాలకు వచ్చారా అంటే ఆ ప్రాంతాలకు వచ్చారు. అది మొదటి ప్రయాణం అని చెప్పబడింది. అయితే ఆ మొదటి ప్రయాణములోనంట మరి
పౌలు గారిని వెన్నంటి ఉండి ఈ మొదటి ప్రయాణంలో సువార్తకు తిప్పినటువంటి వారు ఎవరు అంటే అక్కడ మనం చూడగలిగితే పౌలు గారికి బాప్తిస్మం ఇప్పించి పౌలు గారిని సువార్తలో వెన్నుంటి ఆయన కూడా ఉండి తిప్పినటువంటి వ్యక్తి ఎవరంటే బర్నబా గారు. మీకు అందరికీ తెలుసు కదండి. పౌలు గారిని తిప్పినటువంటి వ్యక్తి ఎవరు? బర్నబా గారు. అంటే పౌలు కన్నా సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే బర్నబా గారు. అందులోనూ ధనవంతుడైన వాడు కూడా బర్నబా గారు. అయితే తన ధనాన్ని పట్టుకుని వేలాడలేదు, కానీ బర్నబా గారు తన ధనమంతా పంచివేసి ప్రభు పనులు ఆయన తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, శిష్యులందరూ నమ్మట్లేదు, కానీ ఎవ్వరూ నమ్మట్లేదు. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారు అంటే లేదు అతను సౌలే, పౌలుగా వేషం వేసుకుని వచ్చాడు మనల్ని చంపడానికి అంటున్నారు. కానీ బర్నబా మాత్రం ఆ దేవుని యొక్క మాట ప్రకారంగా అతన్ని నమ్మి అతని కూడా ఉండి సువార్తకు తిప్పి మొదటి ప్రయాణములంతా తిరిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే అలా పౌలు గారు బర్నబా గారు తిరుగుతున్నప్పుడు మరలా ఈ రెండవసారి మొదటి ఎక్కడైతే ప్రాంతాలకు సువార్త ప్రకటించి వచ్చారో, నిజంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ మనం ఎన్నో ప్రాంతాలకు సువార్తను ప్రకటించడానికి వెళ్తాం కదండి. ప్రకటించేసి మా పని అయిపోయిందని మనం వచ్చేస్తాం, కానీ మరలా వెళ్ళాలి. మనము వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి పొందారో చూడవలసినటువంటి బాధ్యత మనకు ఉందని ఇక్కడ పౌలు గారు మనకి నేర్పిస్తూ ఉన్నారు. అయితే మళ్ళా రెండవసారి వారు ప్రయాణం అయ్యి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పై మాటల్లో మనకు కనిపిస్తూ ఉంటుందండి. మళ్ళా వెళ్ళాలనుకున్నప్పుడు బర్నబా గారు పౌలు గారు సిద్ధపడినప్పుడు మార్కు గారు కూడా వారితో ఉన్నారు. అప్పుడంట పౌలు గారు అంటున్నారు, ఈ మార్కు అనే ఈ వ్యక్తి మనతో కూడా వద్దు. ఎందుకు అంటే ఇతడు ఇంతకు మునుపు మనం బయలుదేరినప్పుడు సువార్తకు మనతో పాటు వస్తానని మరలా వెనుకంజ వేశాడు. ఆ పై మాటలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. 37వ వచనంలో 15వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూడగలిగితే అప్పుడు మార్కు మారు పేరు గల యాహోనును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపోలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్ముని విడిచిన వాణ్ణి వెంట పెట్టుకుని పోవుటకు యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైనటువంటి వాదము కలిగెను. పౌలు గారికి బర్నబా గారికి తీవ్రమైనటువంటి వాదం కలిగింది. ఇతడు దేవుని పనికి వెనుకం చేసిన వాడు కాబట్టి ఇతను వద్దు అని పౌలు గారు అంటున్నారు. ఇక్కడ బర్నబా గారేమో తీసుకువెళ్దాం అంటున్నారు. కారణం ఏంటి అంటే బర్నబా గారికి సమీప బంధువు అంటే ఎలా అంటే బర్నబా గారికి మేనల్లుడు. ఎవరండి? మార్కు గారు. కనుక బర్నబా గారు వదులుకోలేకపోతున్నారు. పౌలు గారు ఎలాంటి వారు అంటే అవునంటే అవును, కాదంటే కాదు. ఇతడు సువార్తకి వెనుకం చేశాడు కాబట్టి మరలా సువార్తకి ఇతను ఎలా తీసుకువెళ్తాం, కాబట్టి ఇతను వద్దని పౌలు గారు చెప్తున్నారు. బర్నబా గారు మేనల్లుడు కాబట్టి అతన్ని తీసుకువెళ్దామంటున్నారు. ఇద్దరికి వాదం కలిగింది. బర్నబా మార్కును తీసుకుని వెళ్ళిపోయాడంట. పౌలు గారేమో అక్కడ శీలను తీసుకుని వెళ్ళినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తా ఉంటది. ప్రియమైన దేవుని వాళ్ళ అయితే ఇక్కడ మనం చూడగలిగితే అలా రెండవ ప్రయాణంలోనంట వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? దెర్బేకును లుస్త్రాకును వచ్చిన. ప్రియమైన దేవుని వాళ్ళారు. అలా వచ్చినప్పుడంట అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అక్కడ ఎవరు కనిపించారంటే పౌలు గారికి తిమోతి అనే ఒక శిష్యుడు కనిపించాడంట. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. తిమోతి గారు ఎవరండి? విశ్వాసము కలిగినటువంటి ఒక యూదురాలి యొక్క కుమారుడంట. తిమోతి గారు ఎవరు? విశ్వాసము కలిగినటువంటి ఒక యూదురాలి కుమారుడు. అతని తల్లి విశ్వాసురాలు అని ఇక్కడ రెండవ పత్రికలో తిమోతి గారికి రాస్తూ పౌలు గారు ఈ యొక్క మాటను మనకు ఉపయోగించారు. ఇక్కడ తిమోతి గారు ఫస్ట్ కొంటే ఇక్కడ కలుస్తున్నప్పుడు కూడా ఏమని చెప్తున్నారంటే పౌలు గారు తిమోతిని గురించి, అతడు విశ్వసించినటువంటి యూదురాలి కుమారుడు, అతని తండ్రి ఎవరంటే గ్రీసు దేశస్థుడు, అంటే అన్యుడు. తిమోతి గారి తండ్రి ఎవరంటండి? గ్రీసు దేశస్థుడు, అన్యుడు. ప్రియమైన దేవుని వారలారా, అయితే అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను కూడా ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు. లుస్త్రాలోను ఇకోనియాలోను, అంతియోకియా, ఇకోనియా, లుస్త్రా, దెర్బే ఇవన్నీ కూడా పక్కపక్కన ఉన్నటువంటి ప్రాంతాలు.
అయితే అలాంటి ప్రాంతాలలోనంట, తమ ఊరు పక్కన ఉన్నటువంటి ప్రాంతాలలో కూడానంట మంచి పేరు పొందినవాడు. అలాంటి పౌలు గారు అలాంటి కుటుంబం దగ్గరికి వచ్చంట ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రియమైన దేవుని వారలారా, నీవు నాతో కూడా రమ్ము. ఎవరిని అడుగుతున్నారు? తిమోతి గారిని అడుగుతున్నారు. నీవు నాతో కూడా రమ్ము. ముఖ్యంగా ఇక్కడ మనం చూడవలసినటువంటి మాట ఏమిటంటే, ప్రియమైన దేవుని వారలారా, పౌలు గారు వచ్చారు వారి ఇంటికి. నాయనా, నువ్వు నాతో కూడా రావాలని నేను కోరుకుంటున్నానని పౌలు గారు అంటున్నారు. మనం కూడా చూడండి, ఒక భక్తి జీవితంలో ఉన్నవారిని, ఒక మంచి పొజిషన్లో ఉన్నవారిని మనము కూడా వారితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం, వారితో తిరగడానికి ఇష్టపడుతూ ఉంటాం. అలాగే ఇక్కడ ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి తిమోతి గారిని చూసి పౌలు గారు, అయ్యా నాతో కూడా నువ్వు రావాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా పౌలు గారు ఎంతో మంది ఆయనతో తిరుగుతున్నప్పటికీ కూడా మరి పౌలు గారు తిమోతి గారిని ఎందుకు కోరుకున్నారు? నిజంగా ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం, పౌలు గారు వచ్చేసరికి తిమోతి గారంట యవ్వనస్తుడుగా ఉన్నాడంట, ఇంకా శిష్యుడిగా ఉన్నాడంట. ఎలా శిష్యుడిగా మారాడు అని మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాటని చెప్తున్నారు. ఇంతకీ తిమోతి గారు ఎవరికి శిష్యుడు? పౌలు గారు అయితే అప్పుడే వచ్చారు తిమోతి గారి దగ్గరికి. ఇంతకీ తిమోతి గారు ఎవరికి శిష్యుడు? అది మనకు తెలియాలంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న మాటను మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట. సమాధిలో నుండి లేచిన తరువాత ఆయన ఆరోహణమయ్యే ముందు తన శిష్యులందరినీ పిలిచి తన శిష్యులకి హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, అయ్యా నా శిష్యులారా, మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించి ఏం చెయ్యాలో తెలుసా? మీరు అందరినీ కూడా శిష్యులుగా చెయ్యండి. అందరినీ శిష్యులుగా చెయ్యండి. ప్రియమైన దేవుని వారలారా, శిష్యులు అనగా వేరు, విశ్వాసులు అనగా వేరు. విశ్వాసులైన వారు చాలా మార్లు మనం చెప్పుకుంటాం కదా, విశ్వాసులు అంటే వచ్చి విని వెళ్ళిపోతారంతే. కానీ శిష్యుడు గురువును అంటిపెట్టుకుని ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఇంకా మనకి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, శిష్యుడు వాక్యానికి అనుగుణంగా ఉంటాడు. వాక్య ప్రకారంగా తన జీవితాన్ని మలుచుకోవాలన్నటువంటి బాధ్యత కలిగిన వాడుగా ఉంటాడు. ఎవడో ఒక ఫంక్షన్ అయ్యిందనుకోండి, మీకు అర్థం కావడం, ఒక ఫంక్షన్ అయ్యిందనుకోండి, బయట వారు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు. కానీ మన ఇంటి వారైతే, మన దగ్గర వాళ్ళైతే, మన నాన్న వాళ్ళైతే ఏం చేస్తారు? ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఉండి అన్ని చక్కబెట్టి వెళ్తూ ఉంటారు. ఇది ఎంత వాస్తవమో, శిష్యుడు కూడా ఎలాంటి వాడు అంటే బాధ్యత కలిగిన వాడు. విశ్వాసి ఎలాంటి వాడు అంటే, విశ్వాసి ఎలా ఉంటున్నాడు అంటే వచ్చి వెళ్ళిపోతాడు వినేసి, అంతే. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా శిష్యులు ఏం చేస్తున్నారంట? అనేక మందిని శిష్యులుగా చేయడానికి వారు సువార్తకు వెళ్ళిపోయారు. అందుకనే వారు ఒకవైపు సువార్తకు వెళ్ళిపోయారు కనుకే మరొక వైపు పౌలు గారు సువార్త ప్రకటిస్తూ, శిష్యులు ఎవ్వరిని నేను చూడలేదు, ఒకే ఒక ఆయన్ని నేను చూశానని అక్కడ ఆయన మాటల్లో మనకి చెప్తా ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే అంటే వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలములోనే మనం చూడగలిగితే మరి అననీయ అనేటువంటి ఒక శిష్యుని మనం చూస్తూ ఉంటాము. దోర్కా, ఎప్పేలో ఉన్నటువంటి దోర్కా ఒక శిష్యురాలుగా మనం చూస్తూ ఉంటాము. ఇంకా ఇలాంటి వారిని ఎందరినో కూడా, అరిమతి యోసేపును మనం చూస్తే ఆయన కూడా ఒక శిష్యుడిగా రాయబడింది. ఇంకా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మరి నికోదేమును మనం చూడగలిగితే నికోదేము కూడా ఒక శిష్యుడిగా మలచబడ్డాడు. అంటే చాలా మంది శిష్యులుగా, ఆ రోజుల్లో శిష్యులైన వారు ఎంతో మందిని శిష్యులుగా మార్చారు. ప్రియమైన దేవుని వారలారా, మరి పౌలు గారు వెళ్ళేసరికి తిమోతి దగ్గరికి తిమోతి ఒక శిష్యుడిగా పిలువబడుతున్నాడు అంటే ఒకవేళ వారి ద్వారా శిష్యుడిగా అవ్వచ్చు, లేకపోతే మొదటి ప్రయాణములో ఒక శిష్యుడిగా అయ్యాడా అన్న దాని గురించి మనం ఆలోచించాలి. ఇక మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మరి ఎలాంటి
పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో వారి యొక్క కుటుంబం ఉంది అంటే ప్రియమైన దేవుని వల్ల ఎలాంటి పరిస్థితుల్లో వారి కుటుంబం ఉందంటే మరొకసారి చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనాన్ని చూడగలిగితే, వారు కలిసి, దానికన్నా ముందు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దామండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత. చాలండి, ఇక్కడ మనం చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నారంటే, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూడగలిగితే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన, అంటే తిమోతి గారికి మొట్టమొదటి పత్రికను రాస్తూనే పౌలు గారు ఏమని చెప్తున్నారు అంటే, నువ్వు అనుసరిస్తూ వచ్చినటువంటి బోధను, లేకపోతే విశ్వాసమును, సుబోధను సంబంధమైనటువంటి వాక్యముల చేత పెంపారుచు ఎదుగుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండువు. ఏమంటున్నాడండి? నువ్వు ఏదైతే నేర్చుకుంటూ వచ్చావో, ఏదైతే నువ్వు మరి విశ్వాసమును స్థిరపరచడానికి ఏదైతే నువ్వు సుబోధన విన్నావో ఆ వాక్య ప్రకారంగా నువ్వు ఎలా ఉండాలి అంటే, క్రీస్తు యేసునందు మంచి పరిచారకుడుగా నీవు ఉండు అని చెప్తున్నారు. 14వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, పెద్దలు అసనిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చెయ్యకు. ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి హెచ్చరికలు చేస్తూ ఏమంటున్నారంటే, అయ్యా, పెద్దల చేత హస్త నిక్షేపణ చేయబడింది, పెద్దలు చేతులెత్తి నిన్ను ఆశీర్వదించి నీకు ఒక వరాన్ని ఇచ్చారు అని చెప్తున్నారు. ఇంతకీ పెద్దలు హస్త నిక్షేపణ చేసినటువంటి వరమని తిమోతి గారికి చెప్తున్నారు అంటే పెద్దలు అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అని కూడా మనము ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే పెద్దలు నిన్ను హస్త నిక్షేపణ చేశారంటే ఎవరి సుబోధన విన్నావు అంటే నువ్వు చిన్ననాటి నుంచి ఇదిగో నువ్వు శిష్యుల యొక్క సుబోధన విన్నావు, పెద్దలు నీకు హస్త నిక్షేపణ చేశారు, వీళ్ళ హస్త నిక్షేపణ చేయగా వచ్చినటువంటి వరాన్ని నువ్వు అలక్ష్యం చేయకు అంటున్నారు. అంటే మనం చూడగలిగితే పౌలు గారు వెళ్ళేసరికి తిమోతి గారు ఏమై ఉన్నారు అంటే శిష్యుడుగా ఉన్నారు. పౌలు గారు వెళ్ళేసరికి తిమోతి గారు ఎలా ఉన్నారంట? శిష్యుడుగా ఉన్నారంట. నిజంగా కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో కుటుంబం ఉంది అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎలాంటి కాలం అంటే యేసే క్రీస్తుని ఎవరైతే నోటితో ఒప్పుకుంటున్నారో వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ తలలను తెగ నరుకుతున్నారు, బల్లెంతో పొడిచి చంపుతున్నారు, చర్మాలు ఒలుస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నటువంటి అలాంటి సిచ్యువేషన్లో ఆ యొక్క పరిస్థితుల్లో వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా అలాంటి సమయంలో ఆ కుటుంబం ఎలా ఉందంటే ఒక ఆధ్యాత్మిక కుటుంబముగా కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వల్లరా. నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబముగా ఆ కుటుంబం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరొకసారి చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మీరు చూడగలిగితే ఏమని రాయబడిందంటే, వారు కలిసి ఒక సంవత్సరం సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించి మొట్టమొదట అంతియోకియలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదటిగా అంతియోకియలో ఉన్నటువంటి శిష్యులంట క్రైస్తవులు అనబడిరి. బాగా ఆలోచించండి, ఈ మాటను బాగా ఆలోచించండి. నిజంగా ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతా ఉంటది. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనములో మనం మరొకసారి ఆ మాటను చూడగలిగితే, వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి
బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇక్కడ మనం చూడగలిగితే నిజంగా ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత్యొకయలో ఉన్నటువంటి శిష్యులంట ఏమనబడ్డారంట? క్రైస్తవులు అనబడ్డారంట. మొట్టమొదటి క్రైస్తవులు అనబడ్డారంట అంత్యొకయలో ఉన్నటువంటి శిష్యులు. యేసుక్రీస్తు వారు చనిపోయి లేచి ఆరోహణం అయ్యే ముందు శిష్యులకి ఏమని చెప్పాడంటే, ఆయన మీరు సర్వలోకానికి వెళ్ళి మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు సువార్త ప్రకటించి శిష్యులుగా చేయండి అన్నారు. ఏమని చెప్పారండి? శిష్యులుగా చేయండి అని. మరి శిష్యులు వెళ్ళిపోయారండి, వారి వలలు విడిచిపెట్టేశారు, వారి కుటుంబాలను విడిచిపెట్టి సువార్తకు వెళ్ళి ప్రతి ఒక్కరిని శిష్యులుగా మారుస్తున్నారు. అందులో దోర్కా మనకు కనిపిస్తుంది, అందులో అననీయ అనే వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. అననీయ సప్పేరా వాళ్ళు కాదండి, మరొక అననీయ కనిపిస్తా ఉన్నాడు. మళ్ళా మనం చూడగలిగితే మరి నికోదేము కనిపిస్తా ఉన్నాడు, అరిమతి యోసేపు కనిపిస్తాం. ఇలా ఎంతో మంది శిష్యులు మనకి కనిపిస్తా ఉన్నారు, భాగంగా మనకు కనిపిస్తా ఉన్నారు. అలా శిష్యులుగా చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ కూడా మనకు తిమోతి గారు కనిపిస్తా ఉన్నారు. అలా శిష్యులుగా ఇందాక చెప్పుకున్నాం కదా, శిష్యుడికి విశ్వాసికి చాలా తేడా ఉంటుంది. శిష్యుడు అంటే అన్ని భరించడానికి సిద్ధపడిన వాడు, బాధ్యతల మీద వేసుకుని సువార్త ప్రకటిస్తున్నవాడు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే శిష్యుడు అంటే చాలా మట్టికండి ఇంకా దేవుల్లో లీనమైపోయారు, సువార్త బాధ్యతల్లో లీనమైపోయారు. ఎవరు చంపడానికి వచ్చినప్పటికీ సిద్ధపడి ప్రయాణం అవుతున్నటువంటి వారే శిష్యులు. అలాంటి శిష్యులంట ఎప్పుడంట? తర్వాత కాలంలో క్రైస్తవులుగా పిలువబడ్డారంట. క్రైస్తవులుగా మరి క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదటి శిష్యులు అనబడ్డారు, శిష్యులుగా పనిచేశారు. తర్వాత ఏమయ్యారంట? క్రైస్తవులుగా పిలువబడ్డారంట. మనము ఈరోజు మనకు అప్లై చేసుకుంటే మనం ఎలా ఉన్నామంటే, బాప్తిసం తీసుకున్న రోజు నుంచి మనం ఏమైపోతున్నామండి? క్రైస్తవులు అయిపోతున్నాం. అంతే, క్రైస్తవులు అయిపోతే చాలా అనుకుంటున్నాం. కానీ మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే, శిష్యులుగా చేయండి అంటే వాడు బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి, వాడు భారము కలిగి సేవ చేయాలి. అన్నీ కూడా వాడు ఏం చేయాలి అంటే అన్నీ పాటించాలి, అన్ని లోతెంతో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్న తర్వాత వెనుకంజ వేయకుండా ఉంటాడు చూసారా, అప్పుడు వాడు క్రైస్తవుడిగా పిలువబడ్డారు. పీక మీద కత్తెట్టినప్పటికి కూడా పేతురు, సీమోను పేతురు కానివ్వండి, ఆంద్రే కానివ్వండి, యోహాను కానివ్వండి, యాకోబు కానివ్వండి, ఏమంటున్నారు అంటే, చంపుతారా చంపండి, అంతేగాని మీ మెప్పు కోసం మేము క్రీస్తునైతే మేము వదిలిపెట్టము అని వారు చెప్తున్నారు. అంటే ఇంతగా తెగించిన తర్వాత వారు ఏమవ్వారంటే, మేము క్రీస్తు వారము మేము క్రైస్తవులము అని పిలువబడ్డారు. కానీ ఈరోజు ఒక మునిగితే చాలు మనం ఏమైపోతున్నాం? క్రైస్తవులు అయిపోతున్నాం. మీరు ఎవరండి అంటే ఎంతో హోదాగా చెప్తాం, ఎంతో గొప్పగా చెప్తాం. ఏమనంటే మేము క్రైస్తవులమండి. క్రైస్తవులు క్రీస్తును ధరించినప్పుడు మనం ఏం భరించాం? అసలు క్రీస్తును ధరించిన తర్వాత మనం అసలు ఏం చేసాం? అసలు కష్టాలు పడింది వారు, కన్నీళ్లతోనూ యాచనలతోనూ వారి యొక్క ప్రయాణాన్ని సాగించినటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడడానికి ముందు ఒప్పుకోలేదండి. ఇవన్నీ అవ్విన తర్వాత క్రైస్తవులుగా పిలువబడ్డారు. కానీ ఈరోజు ఏమీ చేయకుండా కేవలం బాప్తిసం తీసుకుంటే చాలు నేను క్రైస్తవుడిని అని మనం ఒక క్రైస్తవ మరి యొక్క ట్యాక్ను మనం మెడలేసుకుని మనం తిరుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడు అంటే సైనికుడు అని తిమోతి గారికి రాస్తూ చెప్తారు పౌలు గారు. క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడు అంటే భరించేవాడు. కానీ పేరు మాత్రం వేసుకున్నాం ట్యాగ్గా, కానీ ఆ జీవితం మాత్రం మనలోనికి రాలేదు. ఆ జీవితం అంతా అనుభవించిన తర్వాత వారు క్రైస్తవులుగా పిలువబడ్డారంట. ఈరోజు మనం ఏమి అనుభవించకుండా, ఈరోజు మనం ఏమీ చేయకుండా అదే అనుకుంటూ ఉంటాం కదా, అంత మనం రెడీమేడ్ భక్తి అనుకుంటూ ఉంటాం కదా. ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ ఎలా అయితే సువాసన ఉండదో, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఇదే జీవితాలు కలిగి ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, ఆ రోజు అంటే వారు క్రైస్తవులుగా పిలువబడ్డారంట. ఈరోజు మనం మునిగిన వెంటనే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. కానీ క్రీస్తు నామం కొరకు భరించేది ఏమైనా ఉందా? మోసేది ఏమైనా ఉందా? ఈరోజు అండి ఇంకా మనకి ఏదో ఒక అవకాశం వచ్చింది కనుక కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఏదో ఒక సంవత్సరానికి మనం 2-3 రోజులు మీటింగ్ పెడితే సరిపోతుంది, నా పని అయిపోతుంది అంతే, ఏదో నేను చెయ్యాలి కనుక ఇలా మనం అనుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుని వారలారా, వారు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళి క్రైస్తవులుగా మారారో మనం ఆలోచిస్తే అసలు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నందుకు మనమే సిగ్గుపడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా చెప్పమంటారా? ఆ కుటుంబాల గురించి మనం ఇంకా చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఒక్కసారి తిమోతి గారికి రాసినటువంటి
రెండవ పత్రిక రెండవ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. పౌలు గారు తిమోతి గారికి రాస్తూ వ్యక్తిగతమైనటువంటి పత్రిక, ఒక వ్యక్తికి రాస్తున్నటువంటి పత్రిక. కనవాయ మనం చూడగలిగితే సంఘాలకు రాసినటువంటి పత్రికలు ఏమని చెప్తున్నారంటే, నువ్వు క్రీస్తు యేసునందంట ఉంచవలసిన విశ్వాసము ద్వారా అంట, ఎంత విశ్వాసం ఉంచాలో అంత విశ్వాసము నువ్వు ఉంచంట. నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావో ఈ పరిశుద్ధ లేఖనాలు ఎలాంటివంటే శక్తి కలిగినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాలనంట నువ్వు ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నావో బాల్యము నుండి కూడా వాటినంట నువ్వు ఎవరి వల్ల నేర్చుకున్నావో వాటి యందు నువ్వు నిలకడగా ఉండు, వాటిని నువ్వు విడిచిపెట్టకని పౌలు గారు చెప్తున్నారు. అంటే పౌలు గారి దగ్గర కాకుండా తిమోతి గారు ఎవరి దగ్గరో నేర్చుకున్నట్లుగా ఈ మాటను బట్టి మనకే అర్థమవుతుంది. నువ్వు ఎవరి వలన నేర్చుకున్నావో బాల్యము నుండి పౌలు గారు అక్కడ ఉన్నారా అంటే లేరు కదా, లేరు. అయితే అలాంటి నువ్వు బాల్యము నుండి నేర్చుకున్నావు కదా, బాల్యము నుండి నేర్చుకున్నటువంటి ఈ మాటలు నువ్వు నిలకడగా ఉండు, తప్పిపోకని కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. నిజంగా మరి తిమోతి గారంటే ఎలాంటి వాడు అంటే, మరి మనం ఏ విషయంలో కూడా అతనిలో ఏ లోపం మనము చూపించలేం. అలాంటి భక్తిపరుడు, విశ్వాసురాలైనటువంటి ఒక యూదురాలు కన్నటువంటి కుమారుడు. ఈ విశ్వాసం తల్లి ద్వారా కాకుండా హవ్వలో నుండి కూడా వచ్చిందంటే కుటుంబం పరంగా అది వస్తూ ఉన్నటువంటి విశ్వాసము. అలాంటి విశ్వాసమైనటువంటి ఒక తిమోతికి పౌలు గారు ఎన్నో హెచ్చరికలు రాస్తూ ఉంటాడు. నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు కదా, జాగ్రత్తగా ఉండు. నువ్వు సంఘాలకు వెళ్తున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తలు చెప్పు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, మొహమాటం లేనివాడుగా చెప్పు. ఇలా ఎన్నో చెబుతూ ఒకవేళ వృద్ధులు ఉన్నారా వారికి ఇట్టి రీతిగా పోదు, ఇవన్నీ చెప్తున్నప్పుడు అదే మనమైతే ఏమంటామంటే, అయ్యా చిన్నప్పటి నుంచి నా తల్లి కాకుండా నా అవ్వ దగ్గర నుంచి విశ్వాసమైనటువంటి కుటుంబం కదా మాది, మరి ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు, విశ్వాసంలో లేని వాళ్ళకి చెప్పండి అంటూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు మన చిన్న పిల్లల నుంచి మనం చూస్తున్నాం, ఒరే ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి అంటే, నాకే కాదు వాడికి కూడా అయ్యే వచ్చినాయి అని చెప్తా ఉంటాడు. ఇంక మళ్ళీ మనం మాట్లాడడానికి ఉండదు. ఒక బోధకుడు నువ్వు విశ్వాసంలో తప్పిపోతున్నావని చెప్పినప్పుడు నేను ఇంకా కాస్త విశ్వాసంలో ఉన్నాను కానీ వాళ్ళు లేరు, ఎవరినో చూపిస్తూ ఉంటాం మనం. కానీ పౌలు గారు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ కూడా తిమోతి ఎప్పుడు నోరు ఎత్తలేదు. ఇంకా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, పౌలు గారే రెండవ ప్రయాణంలో స్వయంగా వచ్చి తిమోతి గారి దగ్గరకు వచ్చి, అయ్యా నీవు నాతో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. పౌలు గారు అంటే ఆషామాషి వ్యక్తి కాదండి. చాలా మంది పౌలు అంటారు. మనం కూడా ఒక్కొక్కసారి పౌలు అని చెప్తా ఉంటాం. పౌలు ఏమన్నా మన ఇంటివాడా, మన స్నేహితుడా? లేదని గొప్ప విద్య నేర్చుకున్నటువంటి వాడు. ఆయన ధర్మశాస్త్రము నిమిత్తము చాలా మందిని చంపడానికి, ఎవరైనా ధర్మశాస్త్రాన్ని తప్పుపోయారా చంపడానికి ప్రయత్నించేవాడు. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి కాలంలో కూడా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి, యెహోవాను పక్కన పెట్టి, ఈ యేసు అన్నటువంటి ఒక కొత్త వ్యక్తి దగ్గరకు అందరూ వెళుతున్నారనే అతని యొక్క కోపం ఆ రోజు చంపడానికి కూడా ప్రయత్నించింది కూడా అందుకునే. అంటే ధర్మశాస్త్రములు ఎలాంటి వాడు తెలుసా? పండితుడైనటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని చాలా బాగా పాటించేటువంటి వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి తిమోతి గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నీవు నాతో కూడా రావాలని నేను నిన్ను కోరుకుంటున్నాను. అతను కోరుకున్నాడు, సరే తిమోతి గారు భక్తిలో ఉన్నాడు కాబట్టి వస్తానయ్యా అనొచ్చు. కానీ ఇక్కడ తల్లి ఏమనుకుంటూ ఉండాలంటే, పౌలు గారితో నా కుమారుని పంపాలా? పౌలు గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 1 వచనాలలో ఉంటుంది, మనకి కనిపిస్తూ ఉంటుందండి. 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము
మొదటి ప్రయాణంలో 14వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇకోనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా భోజించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. చాలండి. 19వ వచనాన్ని చూద్దామండి. అంతియొకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణపు వెలుపలికి అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయును. పౌలు గారి యొక్క పరిస్థితి ఇది. మొట్టమొదటి ప్రయాణంలో వచ్చినప్పుడు ఈ తిమోతి గారు ఉన్నటువంటి ఆ ప్రాంతాలలోనికే వచ్చినప్పుడంట ఏం జరిగిందంట, చాలా మంది విశ్వసించారంట. యూదులు విశ్వసించారంట, గ్రీసు దేశస్తులు విశ్వసించారంట. అలాంటప్పుడే ఒకవేళ తిమోతి గారి తండ్రి కూడా విశ్వసించి ఉండాలి. ఎందుకంటే ఆయన కూడా ఎవరంట, గ్రీసు దేశస్తుడు. ఆయన కూడా అన్యులకు సంబంధించిన వాడే. కానీ ఆ రోజు ఒకవేళ విశ్వసించి ఉండాలి. అయితే మరి అలాంటి ప్రయాణంలోనంట ఈయన చెప్తున్నటువంటి మాటల కంట నిజంగా బలహీన పాదములు కలిగినటువంటి వాడు కూడా స్వస్థత పొందడం, ఈయన మాటలు ఇంత గొప్పగా ఉండడం, ఇవన్నీ చూసారంట. చూసి కొంతమంది స్వార్థపరులంట, ఎవరో కొత్తవారు కాదండి, యూదుల్లో ఉన్నవారు. ఇంకా ఎవరంట అక్కడ యూదులలో ఉన్నవారు, కొంతమంది ఇకోనియలో ఉన్నవారు, అంత్యోక్యలో ఉన్నవారంట జన సమూహమును, యూదులు వచ్చంట జన సమూహం అంతటిని వారి పక్షం చేసుకునంట. అప్పుడు ఏం చేశారంట, పౌలు గారినంట రాళ్ళు రువ్వి కొట్టారంట. ఇంకా చచ్చిపోయాడు అనుకుని ఊరి చివరికి లాగేశారంటండి. శవాన్ని లాగినట్లుగా, కాలుకి తాడేసి లాగేసినట్లుగా లాగేసి ఉండాలి నిజంగా ఆ రోజు పౌలు గారిని. ఆయన సువార్త ప్రకటిస్తుంటే, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే యూదులు అనుకున్నారంట అందరూ ఈయన పక్షంగానే వెళ్ళిపోతున్నారు. ఒకనాడు యేసుక్రీస్తు వారి వెంట లోకం వెళ్ళిపోతుందని ఎలా చెప్పుకున్నారో ఈయన పక్షంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి రేపు పొద్దుట మనెవరికి కూడా ఈ వీళ్ళు గౌరవం ఇవ్వరు కాబట్టి అని వారు ఆలోచించుకునంట ఏం చేశారంట, పౌలు గారిని రాళ్ళు రువ్వి అంట అతడు చనిపోయాడు అనుకునేంతగా కొట్టంట ఆయనంట ఊరి చివరికి పట్టణం వెలుపలికంట ఆయన్ని ఈడ్చేశారంట. అయితే తర్వాత దేవుడు అతనికి ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు కాబట్టి, నా నామము నిమిత్తం ఎన్నో శ్రమలు ఇతడు భరిస్తాడని ముందే దేవుడు చెప్పాడు కాబట్టి మరలా అతన్ని దేవుడు లేవదీశాడంట, లేచాడంట, బట్టలు దులుపుకున్నాడంట, మరలా ఊర్లోనికి వచ్చాడంట, మరలా సువార్తను ప్రకటించాడంట. ఇప్పుడు అలాంటి పౌలు గారు, ఇది ఎక్కడో జరిగింది కాదు, తిమోతి గారు ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతంలోనే జరిగింది ఈ సన్నివేశం. అయితే అలాంటి పౌలు గారు వచ్చి మీ కొడుకుని నాతో కూడా పంపించండి, నేను కోరుకుంటున్నాను అన్నప్పుడు తల్లికి ఒప్పుతుంది అసలు? చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచుకున్నాను. వాడి భక్తి ఎలాంటిది అంటే, ఇక్కడ మేము చెప్పడమే కాదు, సర్టిఫికేట్ మేము ఇవ్వడం కాదు, ఇదిగో చుట్టుపక్కల ఊర్లకి వెళ్ళి మీరు అడిగినా ఇదిగో పలానా యూదురాలి యొక్క కుమారుడు, లేకపోతే పలానా తిమోతి గారు ఎలాంటి వాడు అంటే వారు చెప్తారు. అలా పెంచుకున్నటువంటి మా కుమారుణ్ణి మీతో పంపించమా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మిమ్మల్ని ఏం చేస్తారు, రాళ్లతో కొట్టి చంపుతారు. నా కుమారుని కూడా పోగొట్టుకోవాలని ఒకవేళ తల్లి అనుకోవాలి. ఎందుకంటే ఎలాంటిది తల్లి ప్రేమ ఎలాంటిది అంటారండి, తల్లి నవమాసాలు మోసి నిజంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి కంటది. ఈ రోజంటే సులువైంది, కానీ పూర్వము బిడ్డలకి ప్రాణాన్ని ఇచ్చి వారు ప్రాణం పోగొట్టుకునేవారు పూర్వదినాల్లో. అయితే ఒకవేళ తల్లి ప్రేమ అలా ఉండొచ్చు, ఒకవేళ అనొచ్చు. కానీ ఈ తల్లి ఎలాంటిదంటే విశ్వాసురాలైనటువంటి యూదురాలు. ఈమె విశ్వాసం కలిగింది కదా, విశ్వాసం కలిగిన స్త్రీ అలా అన్నదండి అని అనుకోవచ్చు మనం. ఒకవేళ ఆమె అనుకోకపోయినా ఒకవేళ అన్యుడైనటువంటి తన భర్త అనుకోవచ్చు కదా, అమ్మా ఏదో భర్త అంటే ఏదో చేసుకుంటున్నారు కదా, ఇంట్లో చేసుకోండి. చాలా మంది అలా అంటారు, ఏదో మీ భక్తి మమ్మల్ని కూడా అలా అంటుంటారు, మీ భక్తి ఏదో మీరు చేసుకోండి, పిల్లల వరకు మీ భక్తిని తేకండి అంటారు. ఏంటి, అగ్నిలోకి ఏదో లాగినట్లుగా మీ భక్తి మీతోనే చేసుకోండి, మీ పిల్లల వరకు తేకండి అని చెప్తా ఉంటారు. అలా ఒకవేళ తండ్రి కూడా అని ఉండొచ్చు, ఎందుకంటే అంత విశ్వాసం లేదు కదా, చిన్ననాటి నుంచి అతను భక్తిలో లేడు కదా. ఒకవేళ ఏంటమ్మా ఏదో అసలు నా భక్తిలోకి రావాల్సిన వారిని ఏదో మీ భక్తిలోకి నువ్వు నడిపించుకున్నావు, తన భర్త అంగీకారంతో భక్తిలో పెంచుకుంది కుమారుని పెంచుకున్నావు, ఏదో భక్తి నేర్పించో, ఎంతవరకునే
మన ఊరికి మాత్రమే, మన ఇంటికి మాత్రమే, వేరే ప్రాంతం. అలాంటిది పౌలు గారితో పంపుతానంటున్నావేటి? ఒక కొడుకుని, తర్వాత పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదండి. మరి ఒకే కొడుకు అక్కడ కనిపిస్తున్నాడు. ఇలాంటి కొడుకుని పోగొట్టుకోవడానిక పంపిస్తానంటున్నావు? భర్త అయినా అనాలి కదా. కానీ అక్కడ ఇద్దరు అనలేదండి. అతడు అలా అనలేదు అంటే ఈ విశ్వాసురాలైనటువంటి స్త్రీ తిమోతి గారి యొక్క తల్లి అతన్ని చాలా మార్చుకుని ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మాట్లాడుతూ ఒక మాట ఉంటుంది. ఏమిటి అంటే, విశ్వాసురాలైనటువంటి స్త్రీ అంట అవిశ్వాస అయిన భర్తను మార్చుకుంటుందంట. దేని ద్వారా? వాక్యము లేకుండా తన ప్రవర్తన ద్వారానే మార్చుకుంటుందంట. శిష్యురాలైనటువంటి ద్వారకా కూడా మనకు అలాగే కనిపిస్తుంది అన్నమాట. ఆమె వెళ్ళి ప్రతిరోజు సువార్త ప్రకటించింది అన్నట్లుగా వ్రాయబడలేదు, కానీ ఆమె తన చుట్టూనున్నటువంటి ప్రజలకు ఎలాంటి సత్క్రియలు చేసింది, ఎలాంటి ధర్మకార్యాలు చేసింది, ఇవన్నీ కూడా చాలా చక్కగా వ్రాయబడి ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళారు. అంటే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా పౌలు గారు తిమోతి గారిని నాతో పాటు నువ్వు రావాలని కోరుతున్నారు. మార్కు గారు వస్తానన్నా, బర్నబా గారు మార్కును తీసుకువెళదామన్నా ఆయన వద్దు అంటున్నారు, ఈయన రమ్మని కోరుకుంటున్నారు. అంటే నిజంగా ఎంత ప్రత్యేకింపబడినటువంటి కుటుంబంగా కుటుంబం మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎలాంటి పరిస్థితుల్లో మరలా ఏసే క్రీస్తని చెబితే చాలండి చంపేటువంటి పరిస్థితులు. పౌలు గారు అని పేరెత్తితే చాలు. పౌలు గారు ఒకవేళ తిమోతి గారు ఇంటికి వచ్చారని చెప్పినా వా కుటుంబాన్ని కూడా వారు ఏదో ఒక హింస చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని వాళ్ళారా ఆ కుటుంబం నిలబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం ఇంకా చూడగలిగితే అందుకనే పౌలు గారు ఏమంటూ ఉంటారంటే, తిమోతి గారికి రాసినటువంటి ఆ రెండవ పత్రిక ఆ మొదటి అధ్యాయము 5వ వచనంలో చివరి మాటను మీరు చూడగలిగితే ఏమని మాట్లాడుతుంటే 3వ లైన్లో, నీ అందున్న నిష్కపటమైనటువంటి విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని. ఎలాంటి విశ్వాసం అంటే నిష్కపటమైనటువంటి విశ్వాసం. చంచల మనస్సు అంటారు చూసారా, అంటే విశ్వాసములోనే ఉంటారు, కానీ ఏదైనా చిన్న లోపం కలిగితే, ఏదైనా చిన్న సమస్య కలిగితే ఏమైపోతారండి? చంచలత్వం అనేది వచ్చేస్తుంది. దాన్నే అవిశ్వాసము అంటూ ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళారా. విశ్వాసం అనేది ఉంటుంది, దేవుడు ఇస్తాడు అనేది, కానీ కొన్ని రోజులు మాత్రమే టార్గెట్ పెట్టుకుంటారు. ఆ రోజులు గడిచిన తర్వాత దేవుడు ఇంకెవ్వడేమో అన్నటువంటి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇతని యొక్క విశ్వాసాన్ని మనం చూడగలిగితే నిష్కపటమైనటువంటి విశ్వాసము, అంటే ఇతని విశ్వాసములో కపటం అనేదే లేదు ప్రియమైన దేవుడు. మన విశ్వాసాల్లో కపటం ఉండొచ్చు, ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే పెళ్ళవుతుంది, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, యేసుక్రీస్తుని నమ్ముకుంటే పలానాది వస్తుంది, ఇవన్నీ అనుకుని మన విశ్వాసంలోకి వచ్చిన వారమే కదండి ఈరోజు. కానీ అలా వచ్చినవాడు కాదు తిమోతి గారు, ప్రియమైన దేవుని వాళ్ళారా. తిమోతి గారు మాత్రమే కాదండి, మనం ఆదికాండం నుండి ధ్యానించుకుంటూ వస్తున్నాం చూసేవరా, ఆ భక్తులందరూ కూడా అలా విశ్వసించిన వారుగా అయితే కాదు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా కనిపించకపోయినా పరోక్షంగా ఉన్నాడని నమ్మారండి వారు. అది వాళ్ళ విశ్వాసం. అందుకనే విశ్వాస వీరుల జాబితాలో వారి పేర్లు రాయబడ్డాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఇక్కడ తిమోతి గారి విషయానికి మనకు వస్తే, పౌలు గారు కోరుకుంటున్నారు అంటే ఎంత ప్రాధాన్యతను సంపాదించుకున్నాడో తిమోతి గారు మనకు అర్థమవుతుంది. నిష్కపటమైనటువంటి విశ్వాసము, కపటం లేదంట, స్వార్థం లేదంట, ఏదో ఆశపడి విశ్వాసంలోకి వచ్చిన వాడు కాదు. ఒక గారడీ సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎందుకు వెంటాడుతున్నాడు శిష్యుల్ని అంటే, ఆయన ఇదిగో మీరు నేర్చుకున్నదే నాకు కూడా నేర్పించండి. ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు, మీరు ఇట్టి రీతిగా బోధిస్తున్నారు కదా, మీకు నెలకి ఎంత జీతం వస్తుంది, మీరు వెళ్ళిన చోట మీకు ఎంత ఇస్తారు, ఇలా అడుగుతూ ఉంటారు. కానీ అది ఎలాంటిదంటే కపటమైన విశ్వాసం. ఒక దేవుని గూర్చి సత్యవాక్యాలు, నీతి వాక్యాలు మనం చెప్పడానికి చాలా మంది దీన్ని వ్యాపారం చేశారు. కనుకనే ఈ రోజు అట్టి రీతిగా అడుగుతూ ఉన్నారు, మీకు ఎంత వస్తుంది, మీకు ఎంత ఇస్తారు అని అడుగుతూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే తిమోతి గారి విశ్వాసాన్ని గురించి పౌలు గారు చెప్తూ, ఇది ఎలాంటి విశ్వాసం అంటే నిష్కపటమైనటువంటి, ఆశించేది కాదు. ఇప్పుడు ప్రేమ విషయంలోనే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, నిజమైన ప్రేమ ఎలాంటిది అంటే మనం ఏదైనా ఇచ్చామంటే బదులు ఆశించినదే నిజమైన ప్రేమ.
కొరింథీ పత్రికలో మనకు కనిపిస్తుంది 13వ అధ్యాయంలో. నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే బదులు ఆశించనిది, అమర్యాదగా నడవనిది, ఏమన్నప్పటికీ కూడా ఇలా తుడుచుకున్నట్లుగా మనం వదిలిపెట్టేసిదే నిజమైనటువంటి ప్రేమ. నిజమైనటువంటి విశ్వాసం ఎలాంటిదంటే కపటము లేనిది, దేవుడు ఏదో ఇస్తాడనేటువంటి ఆశయాలు లేకుండా ఉండేదే ఇది. మరి ఏంటి వీళ్ళ విశ్వాసము అంటే, ఇదిగో దీనికన్నా గొప్పదైన ఒక జీవితం మాకు ఉన్నదని అనుకుంటూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే ఇంత మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి తిమోతి, పౌలు గారు ఏమని చెప్తారంటే, ఈ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం కానివ్వండి, 2వ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం కానివ్వండి, పౌలు గారు ఏం పిలుస్తారో చెప్పగలిగితే అక్కడ ఏమని మాట్లాడుతున్నారు అంటే, అక్కడ నా ప్రియమైనటువంటి కుమారుడు, నా నిజమైనటువంటి కుమారుడు. పౌలు గారు ఏమంటున్నారండి? నా ప్రియమైనటువంటి కుమారుడు, నా నిజమైనటువంటి కుమారుడు. పౌలు గారు కూడా ఎంతో మంది వెంబడిస్తున్నారు, కానీ వారందరినీ మించినటువంటి వాడుగా ఎవరు కనిపిస్తున్నారు మనకి? తిమోతి గారు కనిపిస్తున్నారు. ఏమండి, నటన అయితే ఒక రోజు నటించగలదు, ఒక నెల నటించగలదు, కానీ పౌలు గారి జీవితంలో తిమోతి గారికి ఎన్ని హెచ్చరికలు చేసినా ఆయనతో తిరిగినప్పటికీ కూడా ఆయన జీవితంలో, ఆయన విశ్వాసంలో ఏం లేదంటండి, నటన లేదంట, అతని విశ్వాసంలో కపటము లేదంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత మనం మెప్పించగలదండి మనం. కనుక దేవుని విషయంలో మనం ఏ విషయంలో అయినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి అంటే, నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి, యథార్థమైనటువంటి భక్తి కలిగిన వారుగా ఉండాలి. మనల్ని చూసి ఎవరో ఏదో అనుకోవచ్చు, కానీ దాని నిమిత్తం మనం చింతపడని అవసరం లేదు. అందులో వాస్తవం ఎంతో మనకు తెలుసు, అందులో నీతి ఏంటో మనకు తెలుసు, మనం నమ్ముకుంటున్నటువంటి దేవునికి తెలుసు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు అనేక పర్యాయాలు, అనేక విషయాల్లో దేవుని సువార్త నిమిత్తము, అనేక రక్షకుల నిమిత్తము కూడా మనం ఏం చేస్తున్నామంటే, మన యొక్క కష్టార్జితాన్ని మనం ఖర్చు చేస్తున్నాం. ఇలా ఖర్చు చేస్తున్నామేంటి అన్నటువంటి చింత మనకు లేదు. ఎందుకంటే దీనికన్నా రెట్టింపు మన ఆశీర్వాదాన్ని ఎక్కడ పొందుకుంటాం? పరలోకంలో పొందుకుంటాం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ తిమోతి గారి విషయంలో మనం చూడగలిగితే ఏమంటున్నారంటే, ఈ భక్తి ఎక్కడ నుండి వచ్చిందంట? తన యొక్క లోయి, తన యొక్క అమ్మమ్మలో నుండి వచ్చిందంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, అమ్మమ్మలో నుండి తల్లిలోనికి వచ్చింది, తల్లిలో నుండి తిమోతి గారికి వచ్చింది. ఆ విశ్వాసాన్ని చూసి, ఆ యొక్క మంచి పేరుని చూసి పౌలు గారు అతన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా బైబిల్ గ్రంథంలో భక్తులు కూడా మనకి ఇదే చెప్తా ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 3వ వచనములో మనం చూడగలిగితే, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదము. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు వారు వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి యథార్థ హృదయులు కాక. చాలండి, ఇక్కడ వరకు మనం చూడగలిగితే ఏమని చెప్తున్నారంటే, ఆసాపు అనే ఒక భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే, మాకు తెలిసిన విషయాలు మాకెలా తెలుస్తాయంటే మా పితరులు చెప్పారు. ఏ విషయాలు అంటే పై మాటల్లో ఉంటుంది 2వ వచనములో, గూఢమైనటువంటి వాక్యాలంట, గూఢమైనటువంటి మాటలు చెప్పారు. ఎవరిని గురించి? దేవుని గురించి. ఆయన ఎలాంటి వాడు? స్తోత్రానికి స్తోత్రాలు అందుకోవడానికి అర్హుడైనటువంటి దేవుడు. అలాంటి దేవుని గురించి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మేము మా పిల్లలకి నేర్పించో, వారి పిల్లలకి రాగల భవిష్యత్తులో వారి పిల్లలకి తరతరాలు ఈ మాటలు వెళ్ళాలి అంటున్నారు. ఏమండి, పితరులు చెబితే పిల్లలంట విన్నారంట. ఆసాపు గారు అందుకునే జ్ఞానముతో ఎన్నో మాటలు రాశాడండి. ఆయన ఎన్నో మాటలు అయినా రాశాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, యోబు గారు తన యొక్క గ్రంథంలో కూడా మనకి ఏమని చెప్తున్నారో మనం చూడగలిగితే 15వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, 18వ వచనం, జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను
నీకు తెలిపెదను. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే ఏమని చెప్తున్నారంటే, జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకున్న మరుగు చేయక చెప్పినటువంటి బోధన మీకు చెప్పేదను. ఎవరు మాట్లాడుతున్నారంటే యోబు గారి యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫజ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? మాకు ఎవరు నేర్పించారు అంటే, జ్ఞానులకు ఎవరు నేర్పించారంటే వారి పితరులు నేర్పించారు. వారి పితరులు చెప్పుచున్న దానినంట వారంట చాలా శ్రద్ధగా విన్నారంట. ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారు కూడా ఇదే మాటను మాట్లాడుతూ ఒకసారి కీర్తన గ్రంథంలోకి రాగలిగితే 7వ అధ్యాయము, కీర్తనల గ్రంథంలోనికి రాగలిగితే కీర్తనల గ్రంథము దావీదు గారు రాసినటువంటి మాటను మనం చూద్దామండి ఒకసారి. 71వ అధ్యాయం అండి. 71వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. 17వ వచనం నుంచి, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే. నువ్వు ఏమో బాల్యము నుండి నాకు నేర్పిస్తూ వచ్చావు, నేనేమో వీటిని ఇతరులకు తెలుపుతూనే వచ్చాను. నేను బాల్యము నుండి నేర్చుకున్న దానిని, నువ్వు బోధించిన దానిని నేను తెలుపుతూనే వచ్చాను. నీ ఆశ్చర్య కార్యాలను తెలుపుతూనే వచ్చాను. దేవా, ఇంకా ఆశ ఉందండి దావీదు గారికి. ఏం ఆశ అంటే, ఇంకా నువ్వు ఆయుష్ కాలం ఎత్తే నేను పలానా ఊర్లు వెళ్ళి చూసి వస్తాను, పలానా తినని రుచులు తింటాను, నేను ఇలాంటి ఆశ కాదండి. నువ్వు ఇంకా నాకు ఆయుష్ కాలం ఎత్తే నా పిల్లలకి ఇంకా సెటిల్మెంట్ చేసుకుంటాను, ఇలాంటి ఆశ కాదండి. ఇంకా దావీదు గారికి ఆశ ఉందంట. చిన్నప్పటి నుంచి దేవుడు నేర్పించిన దానినంట ఆయన దేవుని గురించి చెబుతూనే వచ్చాడు. అయితే ఇక్కడ ఇంకా ఆశ ఉంది. ఏ ఆశ? అది మనం చూడగలిగితే, దేవా వచ్చు తరములకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పున్నట్లు తలనెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకము. ఏమని చెప్తున్నాడండి? నీ గొప్ప కార్యముల గురించి, నీ యొక్క శౌర్యాన్ని గురించి, నీ యొక్క ఈ యొక్క ఘన కార్యాలను గురించి కూడా నేను ఇతరులకు చెప్పాలి అనుకున్నాను, చెప్పాను. కానీ ఇప్పుడు ఏం చెప్పాలి అంటే, తరతరములకు నేను చెప్పాలి. మరో తరానికి చెప్పాలంటే నేను ఎలా ఉండాలి అంటే, నేను వృద్ధున్నైపోయినా మరికొంత ఆయుష్ కాలం నాకు ఇవ్వని బ్రతిమలాడుకుంటున్నారండి దావీదు గారు. ఇంతకీ బాల్యము నుండి నేర్చుకున్నాడు అన్నటువంటి మాట వాస్తవమా? ఏమని చెప్పారంటే ఇక్కడ దావీదు గారు, దేవా బాల్యము నుండి నీవు నాకు తెలిపిన విషయాలు, బోధించిన విషయాలు అంటున్నాడు. అంటే బాల్యము నుండి దావీదు గారు నేర్చుకున్నారా? మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా అంటే ఒక 2 చోట్ల మనం అది కూడా చూద్దామండి. ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరు నేర్పించారు దావీదు గారు కన్నా మాటను మనం చూడగలిగితే చూడండి. 86వ అధ్యాయము, క్షమించండి 86వ అధ్యాయము 86వ అధ్యాయము 16వ వచనంలో మాట, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షింపము. ఏమని చెప్తున్నారండి ఇక్కడ దావీదు గారు? నీ సేవకురాలి కుమారుణ్ణైనటువంటి నన్ను రక్షింపము, నీ బలమును నాకు దయచేయము. అంటే దావీదు గారి యొక్క తల్లి ఎవరని చెప్పుకుంటున్నాం ఇక్కడ? సేవకురాలు. చూడండి మరొక చాటు చూద్దాము. 116వ కీర్తన 16వ వచనం. 116వ కీర్తన 16. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై. యెహోవా నేను నీ సేవకుడినే, కానీ నీ సేవకురాలి యొక్క కుమారుణ్ణి. అంటే దావీదు గారికి కూడా చిన్ననాటి నుంచి బాల్యము నుండి నేర్చుకున్నా అన్నాడు కదా. ఎవరు నేర్పించి ఉండాలి అంటే తన తల్లి నేర్పించి ఉండాలి. ఈ మాటల ప్రకారంగా మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళ దావీదు గారు ఎలా నేర్చుకున్నారో, నేర్చుకున్నది ఎలా అయితే ఆయన ప్రకటించాడో, వృద్ధాప్యం వచ్చిన తరతరాలకి ఎలా చెప్పాలనేటువంటి ఆశ ఉందో తిమోతి గారి యొక్క కుటుంబంలో కూడా మనం అదే చూస్తున్నాం. లోయి నేర్చుకుందంట. ఒకవేళ తల్లి దగ్గర నేర్చుకుందో ఎక్కడ నేర్చుకుందో తెలియదు, కానీ లోయి నేర్చుకుందంట. లోయి నేర్చుకున్న దాన్ని తన కూతురైనటువంటి యునేకేకి నేర్పించిందంట. యునేకే నేర్చుకుందంట. యునేకే నేర్చుకున్నది తన కుమారుడికి
నేర్పించింది, తన కుమారుడికి నేర్పించింది. తన కుమారుడేమో ప్రజల్లోనికి వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఆధ్యాత్మిక జీవితం అనేది ఇలా అభివృద్ధి పొందాలి. ప్రియమైన దేవుని వర్లారా, మనతోనే సమాధి అయిపోకూడదండి. ఈరోజు తెలియక చాలా మంది ఏమంటున్నారంటే, మీ భక్తి మీతోనే ఆప్ చేయండి, మీ పిల్లల వరకు రానివ్వకండి, ఎందుకంటే భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. ప్రియమైన దేవుని వర్లారా, కానీ బైబిల్ గ్రంథంలో మరి పౌలు గారు ఎన్నుకున్న కుటుంబం కానివ్వండి, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి కుటుంబాలు కానివ్వండి, వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో అభివృద్ధి పొందినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ తిమోతి గారి యొక్క తల్లి ఎలా కనిపిస్తుందంటే ఒక మంచి సేవకురాలుగా కనిపిస్తూ ఉంది. ఈ తిమోతి గారి యొక్క తల్లి మాత్రమే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారండి. సుమారు 7 మరియలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తారు. ప్రతి మరియ జీవితాన్ని మనం టచ్ చేయగలిగితే ప్రతి ఒక్క జీవితంలో కూడా అండి కన్నీళ్లు కనిపించినప్పటికీ కూడా మనకు అవసరమయ్యే ఎన్నో అవసరాలు, మనకు అవసరాలను తీర్చే ఎన్నో ఆత్మీయ మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని వర్లారా, కనుక అందుకనే బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు యెషయా భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి. పరిశీలించి. ప్రియమైన దేవుని వర్లారా, పెద్ద పెద్ద మాటలు పిల్లలకి మనం చెప్పనవసరం లేదండి, వాడికే వచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో మాటలు మాత్రం మనం చెప్పాలి. ప్రియమైన దేవుని వర్లారా, అలా చెప్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అంటే, పెద్దవాడు అంటే యవ్వనుడు వరకునే తీసుకోకండి, వృద్ధుడు అని రాయబడి ఉంటుంది అక్కడ. వృద్ధుడయ్యేంత వరకు కూడా అతనికి ఆదరణ కలిగించే మాటలు ఏ మాటలు అంటే ఈ మాటలే. ప్రియమైన దేవుని వర్లారా, అందుకనే మరి పౌలు గారు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు తిమోతి గారిని. అయ్యా, ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ అమ్మమ్మలోంచి వచ్చింది, నీ తల్లిలో నుంచి నీలోనికి వచ్చింది, నీ కుటుంబం విశ్వాసమైనటువంటి కుటుంబము అని చెప్తున్నాడు. ఇంకా ఎంతమంది ఉన్నప్పటికీ, ఎంతో మంది శిష్యులు ఉన్నప్పటికీ తిమోతి గారి ఇంటికి వెళ్ళి, అయ్యా నీవు నాతో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఆ పై మాటల్లో మార్కు గారు వస్తానన్నా వద్దంటున్నాడు ఆయన, తిమోతి గారిని ఏమో కోరుకుంటున్నాడు. ఈరోజు భక్తి జీవితంలో మనం ఎలా ఉన్నాం? దేవునికి ఇష్టలుగా ఉన్నామా? దేవునికి ఇష్టము లేనటువంటి జనాంగంగా మనం ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యాలన్నీ విన్న తర్వాత ఒకవేళ మనలో వృద్ధులైన వారు ఉంటే ఏమనుకోవాలి అంటే, ఓహో ఇదిగో వృద్ధాప్యంలో కూడా నేను దేవుని మాటలు నా ముది మనవలకు నేను నేర్పించవలసిన బాధ్యత నాకు ఉంది. ఒకవేళ పిల్లలకు తల్లులైన వారు ఉంటే తల్లి ఏమనుకోవాలంటే, ఒక యునేకే ఎలా తన కుమారుడికి నేర్పించుకుందో, ఒక లోయి తన కుమార్తెని యునేకేకి ఎలా నేర్పించుకుందో, ఇదిగో నేను కూడా నా పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత నా మీద ఉంది అనుకోవాలి. ఒకవేళ తిమోతి లాంటి పిల్లలుంటే, ఒకవేళ యవ్వనస్తులే ఉంటే, తిమోతి ఆ పౌలు గారు పిలిచే సమయానికి తిమోతి గారి వయసు 20 సంవత్సరాలు మాత్రమే ఉండవచ్చని మరి చరిత్రకారులు చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఒకవేళ ఈ మాటలు వింటూ ఉంటే వాళ్ళు ఏమనుకోవాలంటే, తిమోతి గారు ఎలా అయితే వాక్యం చేత కట్టబడ్డాడో, చెబుతున్నప్పుడు విన్నాడో, ఆసాపు గారు ఎలా అయితే పితరులు చెప్పిన మాటలు విన్నాడో, అలాగే ఎలీఫజు గారు ఎలా అయితే పితరులు చెప్పిన మాటలు విన్నాడో, నేను కూడా అలా వినాలి అన్నటువంటి ఆలోచన పిల్లల్లో కలగాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఇవన్నీ సమకూడితేనే ఒక మంచి తిమోతిని మనం నిలబెట్టగలుగుతాం. ప్రియమైన దేవుని వర్లారా, ఒక మంచి తిమోతిని మనము నిలబెట్టగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని ఎంతో మందిలో మనల్ని పిలిచాడు, తన వాక్కును మనకి ఇచ్చాడు, తన కుమారుని ద్వారా వచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. మనం ఏ పాటి వారు అసలు మన మీద అసలు నమ్మకం పెట్టుకోవాల్సిన బాధ్యత ఏముంది? ఒక మనిషి మీద మరో మనిషి మరి నమ్మకం పెట్టుకోవాలంటే ఎన్నో చెయ్యాలి అతని ముందు, ఆ నమ్మకాన్ని కుదుర్చుకోవడానికి. అంతే కదండి, ఎవరు పడితే వాళ్ళు నమ్మేస్తాం, మనం నమ్మం. కానీ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని నమ్మాడు. తన కుమారుని యొక్క రక్తాన్ని మనకి ఇచ్చాడండి, మనకి రక్షణ భాగ్యం ఇచ్చాడండి, ఇన్ని చేసి మనకు వాక్యాన్ని వినిపింప చేస్తున్నాడండి. ఇవన్నీ మనకు వినిపింప చేస్తున్నాడు అంటే మనల్ని దేవుడు నమ్మాడు. నమ్మిన వానికి మనం నమ్మాడు అండి. ఆయన ఒకనాడు యేసుక్రీస్తు వారు యోధా ఇస్కరియోతుని నమ్మితే ఆయన ఏం చేశాడంట? అమ్మేశాడంట. ఈరోజు దేవుడు మనల్ని నమ్మి ఇవన్నీ ఇచ్చి, సర్వసృష్టిని ఇచ్చి, తన వాక్కుని ఇచ్చి, మరి తన యొక్క ప్రతి విషయంలోనూ కూడా తన యొక్క మాటలు మనకు వినిపింప చేస్తూ మనల్ని ధైర్యవంతులుగా, సాత్వికులుగా, సమాధానపరిచేవారుగా ఇటు రీతిగా దేవుడు మనల్ని నిలబెడితే మనం నమ్మిన వాని దృష్టిలో మనం ఆయన మాటల్ని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తున్నామేమో మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకా టైం ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా, అప్పుడు దేవుడి యొక్క దగ్గరగా నేను వెళ్తాను అనుకుంటే ఏమో రేపటిని గురించినటువంటి మరి విషయాలు ఎలా ఉంటాయో మనకే తెలియదు. అందుకనే వార్తలు చెప్పేవారు రేపటి సంగతులు రేపు చెప్పుకుంటారు.
ఈ రోజు వార్తలు ఏంటంటే అంటారు, అంటే ఈ రోజే రేపటి గురించి వారు చెప్పలేరండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడంటే ఆ కుటుంబం ఏం చేసింది అంటే దేవుడి మాటకి కట్టుబడింది. సువార్త పనిలో సహకరించినటువంటి కుటుంబముగా తన కుమారుని సువార్త పనిలో మరి సేవకుని ద్వారా, నా కుటుంబంలో ఉండట కంటే ఇదిగో సేవకుని ద్వారా వెళ్ళడమే నయమనుకున్నారు. అలాగే మనము కూడా ప్రియమైన దేవుని వారలారా, లోకంలో ఉండటం కంటే లోకానికి వేరే దేవునిలోనికి రావడమే గొప్ప భాగ్యము. అలా ఉండగలిగితే మనము 60 సంవత్సరాల జీవితం కాదు కానీ తరతరాల జీవితాన్ని బాగు చేసుకున్న వాళ్ళం అవుతాము. అలాంటి ధీమా కలిగిన వారుగా మనం ఉండాలని కోరుకుంటూ తిమోతి నేర్పించినటువంటి తీయని మాటలను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటల ప్రకారంగా మా జీవితాలను కట్టుకొని మీ కుటుంబాలని, మీ పిల్లల్ని మీరు కట్టుకుంటారని కోరుకుంటున్నాను. ఏమీ లేనటువంటి, ఏ యోగ్యత లేనటువంటి ఆయన తన శరీరాన్ని అర్పించాడు మన కొరకు, ఆయన తన రక్తాన్ని అర్పించాడు మన కొరకు. మనల్ని ఏమి అర్పించమని అంటలేదు, కానీ ఇదిగో నా మాటల ప్రకారంగా జీవించండి అని ఆయన మాత్రం కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి మాటల ప్రకారం జీవించడం సులువైనటువంటి పద్ధతే ప్రియమైన దేవుని వారలారా. కనుక మరి అలాంటి గొప్ప మాటలు దేవుడు మనకు దయచేసినప్పుడు ఆ మాటలు విడిచిపెట్టకుండా ఆ మాటల ప్రకారంగా మన జీవితాలు, మన బ్రతుకులను మలుచుకుంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. దేవా అయ్యా, ఒకనాడు తండ్రి పౌలు గారి యొక్క జీవితాన్ని మేము చూడగలిగితే తండ్రి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ నా తండ్రి మరణపు భయమే నా తండ్రి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ నా తండ్రి దేవా ఆయన మరణాన్ని చూసి, ఆయన దెబ్బలను చూసి అనేక మంది వెనుకంజ వేస్తున్నప్పటికీ కూడా ఇదిగో నా దెబ్బలను బట్టి, నా హింసలను బట్టి, మీరు నా యొక్క శ్రమలను బట్టి మీరు వెనుకంజ వేయకండి అని వారిని బలపరుస్తూ వచ్చాడు తండ్రి. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడిగా మాకు కనిపిస్తూ ఉన్నాడు తండ్రి. అలాగే అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకత్వాన్ని విడిచిపెట్టకుండా తండ్రి దేవా తండ్రి రక్షణ భాగ్యాన్ని పొందుకుని తన కుటుంబాన్ని ఎంతో చక్కగా తండ్రి ముందుకు నడిపించుకున్నటువంటి లోయకే మాకు కనిపిస్తూ ఉన్నారు తండ్రి. అలాంటి వారి చేతుల్లో పెంచబడినటువంటి తిమోతి మాకు కనిపిస్తున్నారు. ఈరోజు మా కుటుంబాలలో తండ్రి దేవా అయ్యా 2-3 బిడ్డలు మీరు ఇచ్చారు తండ్రి. వారిని యునేకేలా పెంచలేకపోతున్నాం తండ్రి, తిమోతిలా పెంచలేకపోతున్నాం తండ్రి దేవా తండ్రి. వారిని పెంచాలంటే మొట్టమొదటిగా మేము మీ మీద ఆనుకొని ఉండాలి. మీ మాటలను ధ్యానించుకుంటూ మీ మాటల ప్రకారంగా మా జీవితాన్ని మేము మలుచుకున్నప్పుడే తండ్రి తల్లిని చూసి కుమార్తె నేర్చుకుంటుందని, తండ్రిని చూసి కుమారుడు నేర్చుకుంటాడని మీరు చెప్పినట్లుగా తండ్రి అటు రీతిగా భక్తి జీవితాన్ని వారు నేర్చుకోగలరు. కనుక తండ్రి దేవా విన్న మాటలు విన్న ప్రకారంగా వదిలిపెట్టేస్తే మమ్మల్ని మేము మోసపుచ్చుకున్నట్లు కనుక తండ్రి అట్టి విధంగా మేము విడిచిపెట్టకుండా తండ్రి విన్న వాక్య ప్రకారంగా మా బ్రతుకులను కట్టుకున్నటకు, మా జీవితాలను కట్టుకున్నటకు మీరే మరొక అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా తండ్రి మా జీవితాల్లో వినియోగించుకునే ధన్యతను, భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట నా వందనాలండి.